రావు గారి మీద సినిమా తీశాడు. బాలయ్య బాబుని చాలా మెచ్చుకోవాలి దీని సందర్భంగా. ఎందుకంటే అందరికీ ఒకటే స్లోగన్, ఫస్ట్ ఎన్టీ రామారావు గారు వీళ్ళందరికీ ఆదర్శం. అదే రకంగా బాలయ్య బాబు గారు ముందుకెళ్తున్నారు. యాక్చువల్గా విషయం ఏంటంటే కథానాయకుడు మనం చూసాం. ఎన్టీ రామారావు అంచెలంచెలుగా ఎదిగి అక్కడ ఏం సాధించాడు, ఏం చేశాడు, ఎన్ని గొప్ప పనులు చేశాడు, సినిమాల ద్వారాగా ఎన్నెన్నో కష్టాలని పంచుకున్నాడు జనంతో పాటుగా. అంటే అట్లాంటి సినిమాలు తీశాడు ఆయన. అట్లాంటి ఎన్టీ రామారావు గల మహానాయకుడికి ఎలా ఎదిగాడు అనేది బాగా చూపించాడండి. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఎమోషన్ అనేది చాలా ఫుల్గా క్యారీ అయిపోయింది. కథానాయకుడి కంటే 2 రెట్లు అంచనాలు ఎదిగింది సినిమా. అది మెసేజ్ అంటేనండి, వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు సమాజంలో స్క్రాప్ పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది. అలాంటి సందర్భంలో అట్లాగా వచ్చి పార్టీ పెట్టి ఆయన్ని ఎలాగ వెన్నుపోటు పరిచారో కూడా చాలా క్లియర్గా చూపించాడు ఇందులో. కానీ ఎన్టీఆర్ మహానాయకుడని ఎందుకన్నారంటే అసలు ఆయన చేసిన మంచి అంటే ఇప్పుడు మనకి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పు చేసినా కానీ వాళ్ళకి ఎదురు తిరిగిన మనస్తత్వం ఎన్టీఆర్ మనది. అలాగా దిగిన మగోడు ఒక్క మగాడు ఎన్టీఆర్ ఒక్కడే, ఇంతవరకు లేడు, ఇక రాడు. జై ఎన్టీఆర్. సినిమా అండి అసలు సినిమా కాదు, ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెలుగు ప్రజలకి మళ్ళొక్కసారి కళ్ళకు కట్టినట్టు చూపించారు. నేను 86లో పుట్టా. ఆ రోజు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టక ముందు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ సమస్య నాకు తెలియదు, మేము చూడలేకపోయాం. కానీ ఆయన ఒక ప్రపంచంలాగా ఏ విధంగా అయితే సంఘ సంస్కర్తలాగా ఈ తెలుగు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్లాడు. ఈ సినిమా చూస్తుంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన పద్ధతి, ఆయన విధానం, ఆయన రాష్ట్ర హక్కుల కోసం ప్రజల కోసం పనిచేసిన తీరు చూస్తే మళ్ళా ఈ రోజులో ఉన్న యువతరం కూడా ఈ రోజు నాడు ఇందిరాగాంధీ గారు నియంతగా వ్యవహరించారు, దాన్ని ప్రతిఘటించారు అన్న ఎన్టీఆర్ గారు. అదే ఈ రోజు మోడీ గారు నియంత్రణ వ్యతిరేకిస్తున్నారు. ఆ నియంత్రణ చేస్తున్నదానికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు కూడా చేస్తుంది. కానీ యువత అంతా కూడా ఈ సినిమా చూస్తే ఆయన జీవితం ఆధారంగా ఇదంతా ఒక స్ఫూర్తి అండి. ఇది ఒక సినిమా కాదు, ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర. తెలుగు వాళ్ళంతా మళ్ళీ ఒకసారి ముఖ్యంగా ఒక భార్యాభర్తల మధ్య ఎలాంటి బంధం ఉండాలి, ఎన్టీఆర్ గారు తారక రామ గారు బసతారక గారు ఎలా ఉండేవాళ్ళు, ఆ అనుభూతి చూస్తే మహిళలు కానివ్వండి, మేము కానివ్వండి, కన్న తల్లితో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, మహిళను ఎలా మనం చూడాలి అనేది తెలుస్తుంది. ఒక స్ఫూర్తి అండి ఈ సినిమా. పిల్లలు చూడాలి, మహిళలు చూడాలి, యువకులు చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి. ప్రతి ఒక్క ప్రజలు కూడా చూసి ఇది మళ్ళా తెలుగుదేశం పుట్టినప్పుడు తెలుగు రాష్ట్రాలు ఎలాంటి మార్పు అయితే వచ్చిందో మళ్ళా ఈరోజు కేంద్రం మీద కానివ్వండి కొంతమంది అరాచక శక్తులు రాష్ట్రం కోసం చేస్తున్నాయి. ఈ సినిమా చూసి స్ఫూర్తి పొంది తెలుగు జాతి మొత్తం ఏకమై తెలుగుదేశాన్ని ప్రపంచం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని భవిష్యత్తులో దేశంలో నెంబర్ 1గా ఉంచడం కోసం చేస్తున్న ఈ కీర్తిని కొనసాగించాలి. దీని అంతగా స్ఫూర్తిగా అందరం కలిసి ఆడడం ముందు సిద్ధంగా ఉండండి. ఒక సినిమా కాదండి, ఇది ఒక మహానాయకుడి కథ, జీవిత చరిత్ర. ఇది కేవలం ఇప్పుడే కాదు, భావి తరాలకు ఇంకా 30 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు, 200 ఏళ్ళు ఎన్టీఆర్ గారు అప్పుడు ఎలా చేశారు, తెలుగుదేశం పార్టీ ఎలా పుట్టింది అంటే ఒక ఆధారంగా తీసిన చిత్రం ఈ సినిమా మనం చెప్పుకోవచ్చు అని చెప్పుకుంటున్నాను. మా బాలయ్య బాబు గారిని చూసినట్లేదు సినిమాలో, నిజంగా ఎన్టీఆర్ గారిని చూసినట్టు సినిమాలో వచ్చిందండి. మా కళ్ళమ్మ నీళ్ళు కూడా తిరిగి అతను ప్రజల కోసం కష్టపడిన ఆ కష్టాన్ని చూస్తుంటే మాకు చూడలేదు కానీ సీటుల్లో ఉన్నా కానీ కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయండి. అతని కష్టం వృధా కాదు. మా కార్యకర్తలు మేమంతా కలిసి ఇంకా పనిచేసి అతని ఖ్యాతిని ఇంకా పెంచి భావితరాలకి బాగా ఉపయోగపడేలాగా అతని విలువలను మేము అందరికీ చెప్పి ఈ సినిమా చూపిస్తామని కోరుకుంటున్నామండి. ఈ సినిమా ద్వారా మేము తెలుసుకున్న ఒకే ఒక విషయం, మా కోసం మేము బతకడం కాదండి, అందరూ ఈ తెలుగుదేశం అనే కాదు తెలుగు వాళ్ళు అందరూ ఈ ప్రతి గడ్డ మీద గర్వించేలా కీర్తి ప్రతిష్టలుగా ప్రతి ఒక్కరికి ఒకరికే కాదు ప్రతి ఒక్కరికి కీర్తి ప్రతిష్టలు వచ్చేలాగా ఆయన అందరికీ స్ఫూర్తిగా ఇచ్చారండి. అదేవిధంగా మేము కోరుకున్నాం ఇంకా ఈ సినిమా బాగా ఆడాలని కాదు, అందరికీ తెలియాలని కోరుకున్నాం. ఆయన జీవిత చరిత్ర సినిమా ఆడాలని మేము ఎప్పుడు కోరుకోం. ఆయన జీవిత చరిత్ర అందరికీ తెలియాలి, ఆయన ఖ్యాతి ఇంకా పెరగాలి. ఇది సినిమా కాదు, 30 ఏళ్ళుగా ఇంకా చూపించుకోవచ్చు.